హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఈరోజు మనం ఒక టాపిక్ ఎంచుకుంటున్నాము. అది చాలా ముఖ్యమైన టాపిక్ అండి. మన ఆరోగ్యానికి సంబంధించింది. ఎలా పాటించాలి? అదే మన పాత రోజుల్ని మన తాత వాళ్ళు, మన అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? వాటిల గురించి డిస్కస్ చేసుకుందామండి. మారుతున్న సమాజం ప్రకారం, మారుతున్న కాలానుగుణం ప్రకారం మన పద్ధతులు మారిపోయాయి. మనం వచ్చిన గ్రాస్ రూట్స్‌ని మర్చిపోయాము. మన పూర్వీకులు ఎలా బతికేవాళ్ళు, అవన్నీ మర్చిపోవడం వల్ల ఇప్పుడు మనం కాలానుగుణంగా మారిపోయి పిజ్జాలు, బర్గర్‌లు, చైనీస్ ఫుడ్డు ఇవన్నీ ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్ల చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. రీసెంట్ గణాంకాల ప్రకారం మిడిల్ ఈస్ట్‌లో ఒక 1000 మందికి దాదాపు ఒక 1000 మందిలో 80 మందో ఎంతో తక్కువ మందనమాట పర్సెంటేజు. అదే మన ఇండియన్ కల్చర్‌లోకొచ్చేసరికి ప్రతి ప్రతి లక్షలో వాళ్ళు 90, 80 ఉంటే మనం ప్రతి లక్షలో 3000 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. కారణం ఏంటంటే మన ఆహారపు అలవాట్లు. మనం పాశ్చాత్య దేశాల అలవాట్లకి మారిపోవడం వల్ల మన పూర్వీకులు ఎలా బతికేవాళ్ళో వాటిని మర్చిపోయి మనం కొత్త పద్ధతులు నేర్చుకోవడం వల్ల మన ఆహారపు అలవాట్లు మారాయి. దాంతో పాటు మన ఆరోగ్యం కూడా దెబ్బతినింది. సో, ఇది కరెక్ట్ టైం అండి. మనం తిరిగి మళ్ళీ మన పాత రోజులను గుర్తు చేసుకోవాల్సిన టైము. సింపుల్ లాజిక్కు మంకీ తీసుకోండి. మంకీ ఏ దేశంలో అయినా సరే అది ఒకటే ఫుడ్డే తీసుకుంటది. నాన్ వెజ్ తినదు. వెజిటేరియనే తింటుంది. అదే బర్డ్స్ తీసుకోండి. అది ఇన్సెక్ట్స్, పురుగులు, బ్యాక్టీరియా తింటుంది. నువ్వు ఏ దేశంలోకెళ్ళినా, ఏ కంట్రీలోకెళ్ళినా అది ఒకటే రకం ఫుడ్ ఫాలో అవుతుంది. టైగర్‌ని తీసుకోండి. అది నాన్ వెజ్జే తింటుంది. కానీ అది ఎప్పుడు ఒకటే ఫుడ్డే తింటది. అది గ్రాసు అవన్నీ తినదు కదా! తినదు. జింకని తీసుకోండి. అది ఎప్పుడు వెజిటేరియన్. అది తినే ఫుడ్ ఏ కంట్రీలోకెళ్ళినా ఒకటే ఫుడ్డే ఉంటది గానీ, దాని ఫుడ్ అలవాట్లో ఏం చేంజ్ ఉండదు. కానీ మనమే ఎందుకు అలా తయారవుతున్నాం? కారణం ఏంటంటే, మనం పాశ్చాత్య దేశాల వాళ్ళ పరిస్థితులకి ఇక్కడ మా అలవాట్లను మార్చేసుకున్నామనమాట. ఫారిన్ కంట్రీస్ యొక్క కల్చర్ మన ఇండియా మీద పడి, మన ఇండియాలో ఉన్న ఆహారపు అలవాట్లను మనం మర్చిపోయి, మనం వాళ్ళ కంట్రీకి అనుగుణంగా తినే బర్గర్‌లు, పిజ్జాలు, చైనీస్ ఫుడ్డు, ఫ్రైడ్ రైస్‌లు ఇలాంటి వాటిల్ని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలామంది ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాటిల్లో ముఖ్యంగా అండి మిల్క్. 40, 50 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఆవులు వేరు. వాటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆవులు వేరు. వాటిని ఉండే పెరిగే విధానాలు వేరు. మిల్క్ ద్వారా ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని ఈ మధ్య కాలంలో తెలిసింది. అది నాకు తెలిసి అయితే గనక మిల్క్ అంటే తెల్లటి పదార్థాలు. మిల్కు, కర్డు ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేయడమే మంచిదండి. చాలామంది చెప్తుంటారు కర్డు తినడం వల్ల స్ట్రెంత్ వస్తదని. కానీ అవి ఆల్రెడీ పొల్యూట్ అయినటివి. సో, వాటి వల్ల మనం తినడం వల్ల క్యాన్సర్ బారిన పడేదానికి ముఖ్యంగా అవకాశాలుంటాయన్నమాట. సో, అలాంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ పోతే ఇప్పుడు ప్రెజెంట్ మన ఆహారపు అలవాట్లని మార్చుకోకపోతే గనక మనం ఖచ్చితంగా మన ఆరోగ్యానికి మనం ప్రాబ్లమ్ తెచ్చుకున్నట్టు వాళ్ళవుతాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ప్రతిరోజు ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ప్రతిదానికి ఒక లైఫ్ ఉంటదండి. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆక్సిజన్ ఇస్తే బతుకుతాడా? లేదు. అదే ఆ యాపిల్ కట్ చేసామనుకోండి, యాపిల్ కట్ చేసిన తర్వాత కాసేపటి తర్వాత అది చేంజ్ అయిపోతది. ఆ ఫ్రెష్‌నెస్ పోతది. ఏందంటే దాని లైఫ్ పోయింది. డెడ్. అలాంటివి మనం తినడం వల్ల దానివల్ల అనర్థమే గానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడు కూడా ఫ్రెష్‌గా ఉండే వెజిటబుల్స్ గానీ, అవి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినడము, మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఫిష్ వల్ల కూడా కొన్ని అధ్యయనాల్లో తేలిందండి. ఫిష్ వల్ల కూడా క్యాన్సర్ వస్తదని తేలింది. అంటే చెప్పేదేంటంటే, మనం పాత రోజుల్లో ఎలా బతికామో, అలా బతికితే అంటే పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు మీకు గుర్తుంటే గనక 1980స్, 1990లు, 70స్ ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ బాగా ఐడియా ఉంటది. వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేవంగానే ఒక మర చెంబులో అంటే ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని మంచిగా నీళ్లు తాగేవాళ్ళు.
పసుపు. పసుపు మంగళకరం. పసుపు వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా? ఆ పసుపుని యాంటీబాక్టీరియా నుంచి బయట కాపాడుతుంది. పసుపుని నీళ్ళలో వేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే 1.5 లీటరు వాటర్ తాగితే గనక అది మన బాడీలో ఉన్న ఇదిని మొత్తం యాక్టివేట్ చేస్తది సెల్స్ మొత్తాన్ని. సో, అలా మనం పాటించాలి. ఉదయాన్నే మీల్ ప్రీబయాటిక్, పోస్ట్ బయాటిక్. ఉదయాన్నే మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇప్పుడు మనం పాత రోజుల్లో మనం అన్నంలో పసుపేసుకొని పులిహోరలాగా చేసుకుంటాం. ఎందుకంటే పసుపు మంచిది మంగళకరం. పసుపు వల్ల చాలా మనకి సెల్స్ యాక్టివేట్ అవుతాయి. చాలా బాగా ఉంటుంది హెల్తు. ఇడ్లీ, దోస, చట్నీ, సాంబారు ఇలా మంచి మనం రెగ్యులర్‌గా తినేటివి. అలా గాకుండా ఓట్స్ తినడం, డైటింగ్ జెప్పారని జెప్పి ఓట్సు, రకరకాల ఫుడ్డు తినడం వల్ల మన హెల్త్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళవుతాము. మన పాత రోజుల్లో మన పూర్వీకులు ఎలా ఫాలో అయ్యారో, అలా ఫాలో అవ్వడం వల్ల మన హెల్త్ అనేది ఎటువంటి ఖరాబ్ అవ్వదండి. ఇంకోటేంటంటే, మనకి ప్రతి ఒక్కరు అంటుంటారు చిన్న పిల్లల్ని కొట్టేటప్పుడు అదే ఇక్కడ కొట్టబాకురా అని. ఇదేంటంటే జ్ఞానం. ఒక యోగా చేసినప్పుడు కూడా మీరు కావాల్సింటే వీడియోస్‌లో చూడండి. పైనుంచి ఒక వెలుగులాగా వచ్చి ఇక్కడ ఒక స్ట్రెంత్ అనమాట. అక్కడి నుంచి ఒక రంధ్రం ఉంటది. అక్కడి నుంచి నీకు మన పెద్దవాళ్ళకి మనం నమస్కారం చేసేటప్పుడు ఫుట్ పైన ఆ 2 కాళ్ళ పైన పెట్టి నమస్కారం. ఎందుకంటే ఒక పవర్, ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ ఇక్కడి నుంచి కిందకి పాస్ అవుతదనమాట ఫుట్ దగ్గర. ఈ ఎనర్జీ మనకెలా వస్తది? ఆ ఎనర్జీ అనేది మనకి ప్రతిరోజు గనక మార్నింగ్ 10-1 ఈ మధ్యలో సూర్యరశ్మి తగిలేదంటూ అంటే సూర్యుడి కిరణాలు మన పైన ఎప్పుడు ఉండేటట్టు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు మార్నింగు 10-1 మధ్యలో 40 మినిట్స్ ఉంటే గనక మనకి ఆ శక్తి అనేది, ఆ డి విటమిన్ అనేది మనకు ఒక పవర్, ఒక ఎనర్జీ లాగా ఉంటదనమాట. ఈ మారుతున్న జీవన శైలిలో మనం అందరం సూర్యుడినే మర్చిపోయిన రోజులనమాట. ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది హౌస్ వైఫ్స్‌కి నా సలహా ఏందంటే మార్నింగ్ 10-1 మధ్యలో బయటకెళ్ళి కనీసం అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఆ సూర్యరశ్మి మన పైన పడి డి విటమిన్ అనేది మనకి నేచర్ ద్వారా రావడం అనేది చాలా ముఖ్యం. అందులో సూర్యరశ్మి అనేది వల్ల డి విటమిన్ డి 1, 2, 3, 4, 5 ఏదేసుకున్నా గానీ విటమిన్ డి రావాలంటే మనం ఖచ్చితంగా ఆ సూర్యరశ్మిలో ఉండాలి. ముఖ్యంగా దీని సారాంశం ఏందంటే మారుతున్న జీవనశైలి ప్రకారం మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం. సిటీ లైఫ్‌లో ఉండి మనము ఈ ట్రాఫిక్కు వీటిల్లో పడిపోయి మన ఆరోగ్యాన్ని కోల్పోవడం బెటర్. మన పూర్వీకులు పాత రోజుల్లో ఎలా బతికారో అలాగా మనం బతకడము. లేదంటే మన ఆహారపు పద్ధతులైనా మార్చుకోవడం. తిరిగి మళ్ళీ అందరూ విలేజ్ బాట పట్టడం. విలేజ్‌లో మీరు చూసారంటే ఒకరినొకరు వ్యవసాయం చేసుకునేవాళ్ళు పాత రోజుల్లో. ఒకరు విలేజ్‌లో కూరగాయలు పండిస్తే ఒకరికొకరు బదులు తీసుకునేవాళ్ళు. ఆ పద్ధతులన్నీ మళ్ళీ తిరిగి వస్తే గనక మనందరం తిరిగి ఆ మామూలు రోజులు గడిపితే గనక మన ఆయుష్ పెరిగే అవకాశం ఉంటుంది. మన ఆరోగ్యం బావుంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మన పాత రోజులను గుర్తు చేసుకొని, మన పూర్వీకులు తినే ఆహారపు అలవాట్లని ఫాలో అవుతారని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటు మీ చెంచయ్య వ్లాగ్స్. ఇలాగే మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మిమ్మల్ని కలుసుకుంటాము. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్.